ఇండియాలో దాచిన కొన్ని ఇంట్రెస్టింగ్ కథనాల గురించి ఇక ఈ సిరీస్ అయితే స్టార్ట్ అవుద్ది. దీంట్లో మొట్టమొదటిది విలియం బ్లాంప్టన్. ఇతను భారతదేశాన్ని మ్యాప్ చేసిన సైనికుడు. అసలు మ్యాపింగ్ అంటే ఏంటి, ఈ మ్యాపింగ్ భారతదేశానికి ఎలా వ్యవహరించాడు, ఈ సృష్టికర్త గురించి అయితే తెలుసుకుందాం. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, విలియం బ్లాంప్టన్ భారతదేశాన్ని మ్యాప్ చేసిన సైనికుడు ఇతను. గ్రేట్ త్రికోణమితియ సర్వే ఆఫ్ ఇండియా అనేది భూమి యొక్క ఉపరితలం యొక్క అతిపెద్ద కొలత. దేశాన్ని మ్యాపింగ్ చేయడమే కాకుండా ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం నుంచి అంటే ఎవరెస్ట్కు ఎత్తును కొలుస్తుంది. ఇక భూమి యొక్క ఆకృతి గురించి న్యూటన్ యొక్క సిద్ధాంతం కూడా ధృవీకరించింది. ఈ భారీ ప్రాజెక్ట్కి నాయకత్వం వహించిన వ్యక్తి కాదు ఇది, కర్నల్ విలియం బ్లాంప్టన్. తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలో చాలా యూరోపియన్ ముఖంగా కనిపించే ఒక నిర్దిష్ట ప్యానెల్ కొన్నాళ్ళుగా భక్తులను అబ్బురపరిచింది. ఇప్పుడు చాలామంది చరిత్రకారులు ఈ శిల్పం అసాధారణమైన కార్టోగ్రాఫర్ సైనికుడు లెఫ్టినెంట్ కర్నల్ విలియం బ్లాంప్టన్ అయితే నమ్ముతారు. బ్లాంప్టన్ ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు. ఉత్తమ అంచనా ప్రకారం 1753 అయితే అంటున్నారు. యంగ్ బ్లాంప్టన్ సైన్స్, ముఖ్య గణితం, ఖగోళ శాస్త్రం పట్ల మక్కువ కలిగి ఉన్నాడు. ఒకసారి అతను తగినంత రక్షణతో సూర్యగ్రహాన్ని వీక్షించడానికి ప్రయత్నిస్తున్న తన కన్నుల్లో ఒకదాన్ని దెబ్బతీశాడు. అతను పెద్దయ్యాక బ్లాంప్టన్ అమెరికాలో బ్రిటిష్ సైన్యానికి సర్వేయర్గా పనిచేయడం ప్రారంభించాడు. అతను యాక్టౌన్ యుద్ధంలో 1781 ఖైదీగా తీసుకున్నాడు, కానీ అమెరికన్ స్వతంత్ర యుద్ధం తర్వాత విడుదలయ్యాడు. ఇక 1796లో అతను భారతదేశానికి పోస్ట్ చేయబడ్డాడు. అక్కడ అతను అనేక ప్రచారాల్లో పాల్గొన్నాడు. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం సమయంలో అతని నావిగేషన్ నైపుణ్యాలు వేడిలోకి వచ్చాయి. జనరల్ బైడ్ ఒక రాత్రి యుద్ధ దళాల్లో నడిపించినప్పుడు అత్యంత ప్రసిద్ధి చెందిన సందర్భం అది. గ్రహించకుండానే అతను వారిని శత్రురేఖల వైపు నడిపించడం ప్రారంభించాడు. ఇక లాంప్టన్ నక్షత్రాల ద్వారా నావిగేట్ చేస్తూ జనరల్ను సరిదిద్దాడు. ఇక శత్రు పిరంగి ద్వారా వదనైతే నిరోధించాడు. మైసూర్ పతనం తర్వాత బ్రిటిష్ ఇండియా పెద్ద కాలనీగా మారింది. ఇక లాంప్టన్ ఈ భూభాగాన్ని ఖచ్చితంగా మ్యాప్ చేయడానికి ఒక సర్వేని ప్రతిపాదించారు. లాంప్టన్ ఆలోచనకు పరిపాలన, భద్రత, వాణిజ్యపరమైన సమర్థన అయితే ఉంది. ఎందుకంటే ఆ రోజున మ్యాప్లు చాలా ఉజ్జయింపుగా అయితే ఉన్నాయి. ప్రారంభంలో కొన్ని రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. కొంతమంది ఉన్నతాధికారులు ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యత గురించి ఒప్పించలేదు. అంతిమంగా మేజర్ జనరల్ అర్దల్ వెల్లిసి, ఆ తర్వాత వెల్లింగ్ డ్యూక్, ఆ తర్వాత మరికొందరు ప్రభావవంతమైన నాయకులు లాంప్టన్కి అయితే మద్దతు ఇచ్చారు. లాంప్టన్ 1802లో గ్రేట్ త్రికోణమితి సర్వే ఆఫ్ ఇండియాని ప్రారంభించాడు. ఈ సమయానికి త్రికోణమితి గ్రీక్లో త్రిభుజం, కొలత అని అర్థం. ఇక పరిపక్వ శాస్త్రం అంటారు దీన్ని. లాంప్టన్ త్రిభుజం అనేది త్రికోణమితి పద్ధతిని అయితే ఉపయోగించాడు. దీని సూత్రం ఏమిటంటే, ఒక పంక్తిలోని బేస్ లైన్ 2 పాయింట్ల మధ్య దూరం మీకు తెలిస్తే మీరు దాన్ని కొలవకుండానే 3వ పాయింట్కి దూరంగా లెక్కించవచ్చు. మీరు తెలుసుకోవాల్సింది 2 బేస్ లైన్ పాయింట్లు, 3వ పాయింట్ మధ్య కోణాలు 3 పాయింట్ల త్రిభుజాన్ని అయితే ఏర్పరుస్తాయి. ఇక త్రికోణమితి సూత్రం ట్రిక్ చేస్తుంది. ఆ తర్వాత మీరు మొత్తం భూమిని కొలిచే వరకు పక్కనే ఉన్న త్రిభుజాలను జోడిస్తూనైతే ఉంటారు. ఇక సర్వే యొక్క మొదటి బేస్ లైన్ మెరీనా బీచ్, ఇంకా మద్రాస్ రేస్ కోర్సు సుమారు 12 కిలోమీటర్ల దూరంలో, అబ్జర్వేషన్ పోస్ట్ చెన్నైలో, సెయింట్ థామస్ మౌంట్. అసలు పని మోసపూరితంగా సులభం. ఇక 62 డిగ్రీస్ వద్ద సరిగ్గా 100 అడుగుల పొడవు ఉన్న బొబ్బులున్న ఉక్కు గొలుసుతో ఇది ఉష్ణ విస్తీర్ణంగా అయితే తక్కువ అవకాశం ఉంటుంది. ఇక ఈ దూరాన్ని అయితే కొలుస్తారు. వారు తమతో థర్మామీటర్ని తీసుకెళ్లారు. తద్వారా ఉష్ణోగ్రత భిన్నంగా ఉంటే పొడవును తిరిగి పనిచేస్తారు. దిద్దుబాటు ప్లస్ ఇక మైనస్ ప్రతి డిగ్రీ ఫారెన్హీట్ వైవిధ్యానికి 0.00725 అంగుళాలు కోణాలు థియోలోడిక్ అనే పిలిచే పరికరాన్ని ఉపయోగించి అయితే లెక్కిస్తారు. ఇది 1/2 టన్ను కంటే ఎక్కువ బరువు అయితే ఉంటుంది. 12 మంది పురుషులు అయితే తీసుకెళ్తారు దీన్ని. ఇక అతను జెనిత్ సెక్టార్ అని పిలువబడే మరో పరికరాన్ని ఉపయోగించాడు. ఇది నక్షత్రాల సూచనతో స్థానాన్ని గుర్తించింది. భూమి ప్లేన్ కానందున దీన్ని భర్తీ చేయడానికి వారు రీడింగుల్లో అనేక రోజువారీ సర్దుబాట్లు చేయాల్సి వచ్చింది. ఇది భూమి యొక్క వక్రత, దాని గోళాకార స్వభావం, ఎత్తు, గురుత్వాకర్షణపై దాని ప్రభావం, వక్రీభవన లోపాలు, ఉష్ణోగ్రత వైవిధ్యాలు మొదలైనవి అయితే ఉంటాయి. దాదాపు 150 మందితో కూడిన సర్వే పార్టీకి ఇది చాలా శ్రమతో కూడిన ప్రక్రియ అనే చెప్పచ్చు. ఖచ్చితత్వం, వేగం కాదు, దృష్టి కేంద్రీకరించబడింది. సర్వే బృందాలు నదులు, పర్వతాలు, ఇక జంతు అరణ్యాలు దాటి వర్షం, అడవి జంతువులు, దొంగలు, వ్యాధులను ద్వీపకల్పం అంతటా దాటింది. ఇక 4 సంవత్సరాల తర్వాత వారు పశ్చిమ తీరంలో ఉన్న మంగళూరుకి చేరుకున్నారు. లాంప్టన్ యొక్క మ్యాప్ మునుపటి అధికారిక సంఖ్యతో పోలిస్తే
మంగళూరు మద్రాసుకు 10% దగ్గరగా ఉందని అయితే నిరూపించింది. ఈస్ట్ ఇండియా కంపెనీని బాగా ఆకట్టుకుంది. కన్యాకుమారి నుండి హిమాలయ పాదాల బానోగ్ వరకు భారతదేశాన్ని మ్యాప్ చేయాలని వారు ఇప్పుడైతే కనుగొన్నారు. వారు మొదటి ప్లాన్ చేసిన 5 సంవత్సరాల ప్రాజెక్ట్ కంటే ఇది చాలా ఎక్కువ. లమ్స్టన్ వెంటనే కన్యాకుమారి నుండి నాగపూర్ వరకు దక్షిణ దశను అయితే ప్రారంభించింది. ఇక అప్పుడే సర్వే బృందం తంజావూరు చేరుకుంది. బృహదీశ్వర ఆలయ గోపురం అంటే ఆ టవర్ పై భాగంలో కూర్చోవడానికి బృందానికి సర్వే కోసం అధిక పాయింట్ అవసరం. 65 మీటర్ల ఎత్తులో ఇది భారతదేశంలోని అత్యంత ఎత్తైన నిర్మాణాల్లో ఒకటి. వారు భారీ థియోడోలైట్ను టవర్ పైకి లాగారు. దురదృష్టవశాత్తు ఒక ప్రమాదం అయితే సంభవించింది. గోపురం ఏర్పాటు చేస్తున్నప్పుడు వారు అనుకోకుండా థియోడోలైట్ని దాని నుండి జారి విడిచారు. ఇది పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పచ్చు. కానీ లమ్స్టన్ దాన్ని జాగ్రత్తగా రక్షించాడు. అయినప్పటికీ థియోడోలైట్ టవర్పై ఉన్న బాస్ రిలీఫ్లో కొంత భాగాన్ని కూడా తొలగించింది. ఇప్పుడు ఇది పవిత్ర దేవాలయం. లమ్స్టన్ దాన్ని వెంటనే మరమ్మతు చేయాల్సి వచ్చింది. స్పష్టంగా వారు ఒక కొత్త చిత్రాన్ని అయితే అతికించారు. ఒక ఆధునిక లమ్స్టన్ లుక్ అలైక్ ఇది ఎలా అమలు చేయబడింది అనే దానిపై స్పష్టమైన ఆధారాలు అయితే లేవు. అప్పటి తంజావూరు రాజు స్పిర్పిజిటు బ్రిటిష్ మిత్రుడు శాస్త్రీయ జ్ఞానానికి ప్రగతిశీల స్పాన్సర్ అయినందున బహుశా వారు దాని నుండి తప్పించుకున్నారని చెప్పచ్చు. అయితే అందరు రాజులు స్నేహపూర్వకంగా ఉండేవారు కాదు. సర్వే సమయంలో లమ్స్టన్ తన మార్గంలో అనేక ఇతర భారతీయ రాచరిక రాష్ట్రాలను దాటవలసి వచ్చింది. తమ సరిహద్దుల్లోకి సైన్యంగా కనిపిస్తున్న బృందాన్ని చూసి వారిలో కొందరు భయాందోళనకు అయితే గురయ్యారు. ఇక అత్యధిక దశలో సర్వే బృందంలో దాదాపు 700 మంది సభ్యులైతే ఉన్నారు. వారు ఓపిక ప్రాజెక్టుని వివరించిన తర్వాత మాత్రమే రాజులు శాస్త్రీయ వ్యాయామానికి మద్దతు అయితే ఇచ్చారు. ఒకసారి ఫ్రెంచ్ నావికాదళం లమ్స్టన్ యొక్క థియోడోలైట్ను తీసుకెళ్తున్నప్పుడు ఓడను అడ్డగించి దాన్ని స్వాధీనం చేసుకుంది. బహుశా అది ఆయుధంగా భావించబడుతుంది. వారు దాని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నప్పుడు వారు దాన్ని సరసంగా తిరిగి ప్యాక్ చేసి అతను తిరిగి ఇచ్చేశారు. కొంతకాలం 1817లో లమ్స్టన్కు ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్స్లో సభ్యత్వం లభించింది. ప్రాజెక్ట్ ముందుకు సాగింది. లమ్స్టన్ నిరంతర కదలికలో ఉంటే అతను ఎలాంటి కుటుంబ జీవితాన్ని కలిగి ఉన్నాడు మనం ఊహించగలం. స్పష్టంగా చాలా సంవత్సరాలుగా అతను తన తల్లిదండ్రుల మద్దతుగా తన జీవితంలో గణనీయమైన భాగాన్ని ఇంటికి తిరిగి పంపాడు. అందువల్ల తన సొంత కుటుంబాన్ని పోషించడం ఆర్థికంగా సవాలుగా ఉండవచ్చు. సో అతను ఈ ప్రాజెక్టులో వివాహం చేసుకున్నాడు. కానీ దారిలో ఎక్కడో కుమెర్బు అనే భారతీయ సహచరుకుని అంటే స్నేహాన్ని కనుగొన్నాడు. ఆమెతో కనీసం 3 పిల్లలైతే ఉన్నారు. వారిలో ఒకరు విలియం లమ్స్టన్ జూనియర్ 1815లో తన తండ్రి సర్వే బృందంలో అయితే చేరాడు. లమ్స్టన్ కోసం 1818లో ఒక సంఘటన సంవత్సరం. అతను రాయల్ సొసైటీకి పెలో కావడానికి ఆహ్వానించబడ్డాడు. గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ సర్వే యొక్క జాతీయ ప్రాముఖ్యతను గ్రహించి కలకత్తా అంటే ప్రస్తుతం కోల్కత్తాలోని సుప్రీం కౌన్సిల్ నియంత్రణలో దీన్ని కేంద్ర అంశంగా అయితే మార్చారు. లమ్స్టన్ భారతదేశంలో శాస్త్రీయ కార్టోగ్రఫీ సంస్కృతిని అయితే ప్రేరేపించాడు. అతని సర్వే అధికారికంగా గ్రేట్ త్రికోణమితి సర్వే అంటే GTS అని నామకరణం చేయబడింది. ఇక అతను దాన్ని మొదటి సూపరింటెండెంట్ అయ్యాడు. అతనికి ఎనర్జెటిక్ డిప్యూటీ కెప్టెన్ జార్జ్ ఎవరెస్ట్ కూడా కేటాయించబడింది. లమ్స్టన్ మరణించిన తర్వాత ఎవరెస్ట్ పదవి వివరణ చేసిన సంవత్సరాల తర్వాత GTS నేపాల్లో శిఖరం ఎక్స్వ్యూ అత్యంత ఎత్తైన శిఖరం అని అయితే నిర్ధారించింది. లమ్స్టన్ యొక్క యోగ్యమైన వారసుడు ఎవరెస్ట్ అని పేరు పెట్టారు. సర్ అజాక్ న్యూటన్ భూమి యొక్క గోళం కాదని ఒబ్లెట్ స్పిరోయిడ్ అని సిద్ధీకరించాడు. ఒబ్లెట్ స్పిరోయిడ్ అనేది ద్రాక్ష పండు లాంటిది. దాదాపు గోళాకారంగా ఉంటుంది కానీ పైభాగంలో దిగువన చదునుగా అయితే ఉంటుంది. ఇక న్యూటన్ ఈ భూమి ఆకారం యొక్క స్పిన్నింగ్ వల్ల ఏర్పడిందని అయితే నిర్ధారించాడు. లమ్స్టన్ యొక్క యాత్ర భూమి యొక్క పెద్ద భాగాన్ని కవర్ చేసింది. అది న్యూటన్ సిద్ధాంతానికి అయితే మద్దతు ఇవ్వడానికి తగిన ఫీల్డ్ డేటాను అయితే సృష్టించింది. లమ్స్టన్ యొక్క పని శాస్త్రీయ ప్రపంచంలో చాలా ముఖ్యమైనది. ఇక 1822 చివరి నాటికి లమ్స్టన్ దక్షిణ దశ ముగింపు అయిన నాగపూర్కి అయితే చేరుకుంది. అతను దాదాపు 20 సంవత్సరాల్లో దాదాపు 4,25,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే చేశాడు. ఎక్కువగా కాలినడకన దృఢమైన వ్యక్తి. అతను అకస్మాత్తుగా ఊపిరితిత్తుల వ్యాధితో కొట్టుబడ్డాడు. అతను 70 ఏళ్ల వయసులో ఉన్నాడు కానీ ఇప్పటికీ శక్తివంతంగా అయితే ఉన్నాడు. అతను కోలుకొని 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగపూర్ చివరి పాదయాత్రకు అయితే సిద్ధమయ్యాడు. కానీ అతను నాగపూర్ని అయితే చూడలేదు. అతను ఒక శిబిరంలో నిద్రలో ప్రశాంతంగా అయితే మరణించాడు. కానీ అతని జుట్టు ఎప్పుడూ తడబడలేదు. సో వారు నాగపూర్ దాటి చాలా సంవత్సరాల తర్వాత హిమాలయాలకు అయితే చేరుకున్నారు. సైన్స్ చరిత్రలో బహుశా గొప్ప మాన్యువల్ సర్వే గ్రేట్ త్రికోణమితి సర్వే లమ్స్టన్ యొక్క ఉన్నత ప్రమాణాలను పాటించిన వారసుల నేతృత్వంలో సుమారు 70 సంవత్సరాలుగా అయితే పనిచేసింది.
1875లో ఇది సర్వే ఆఫ్ ఇండియాలో విలీనం చేయబడింది. మరి భారత ప్రభుత్వం యొక్క శాసనశాఖ అయితే మారింది. సో ఈయన గురించి మీలో ఎంతమంది తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ద గ్రేట్ త్రికోణమితి అని కూడా ఈయన పిలుస్తారు. జార్జ్ ఎవరెస్ట్ కూడా ఆయన కూడా ఈయన పేరు అయితే పెట్టారు. సో గురించి మీలో ఎంతమంది తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.